నమస్తే. మనతో పాటు వేముల రామకృష్ణ అన్న గారు ఉన్నారు. విద్యార్థుల సంఘం లీడర్. అయితే అట్ ప్రెజెంట్ చూస్తున్నాము స్కాలర్‌షిప్స్ ఇష్యూస్ అనేది చాలా జరుగుతున్నాయి. హాల్ టికెట్ ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇంటర్ పరీక్షలు అయితే నడుస్తూనే ఉన్నాయి. ఇంకా కొద్ది రోజులలో మనకి తెలుసు డిగ్రీ ఉంది, పీజీ ఉన్నాయి. అయితే స్కాలర్‌షిప్స్ వచ్చినాయా? లేదా హాల్ టికెట్స్ అనేది ఇబ్బంది ఉంది కదా! మరి ఎలా ఈ సిట్యుయేషన్ ఎలా ఎదుర్కోవాలనేది అన్నతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నా పేరు వేముల రామకృష్ణ, అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అధికారం రాకముందుకు? విద్యార్థుల పక్షాన ఉంటాం, నిరుద్యోగుల పక్షాన ఉంటాం అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన బట్టే ఒక లిక్కర్కి ఒక శాఖ మంత్రి ఉంటాడు కానీ విద్యకు ఒక శాఖ మంత్రి లేరు. మరి ఇప్పుడు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉండటంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు తేల్చి చెప్తా ఉన్నారు. మేము ఫీజులు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని చెప్పి కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు. చదువుకోవాల్సిన విద్యార్థులు ఇప్పుడు రోజువారీ కూళ్ళ పనులకు వెళ్తా ఉన్నారు, క్యాటరింగ్ పనులకు వెళ్తా ఉన్నారు. విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ల బకాయిలు చెల్లించాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రైతు బంద్ చేస్తూ ఉన్నారు. ఆ రైతు ఏం చేస్తారు? ఆ విద్యార్థి మా ఇంట్లో ఉన్న మా కొడుకు చదువుకోవాలి, మా పాప చదువుకోవాలని చెప్పి ఫీజులు కట్టుకుంటా ఉన్నారు. ఈరోజు గ్రామీణ స్థాయిలలో పుస్తకాలు అమ్ముకొని ఫీజు కట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ ఉన్న ఫీజుల బకాయిలు చెల్లించాలి. అదే విధంగా ఈరోజు చూసుకోవచ్చు, సంక్షేమ హాస్టల్స్ 75 స్వతంత్ర భారతదేశంలో ఒక్కటి కూడా సొంత భవనం లేదు. ఈరోజు కలెక్టరేట్ సొంత భవనాలు కడతారు, సీఎం క్యాంప్ ఆఫీస్ సొంత భవనాలు కడతారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కల సొంత భవనాలు కడతారు, అన్ని సొంత భవనాలు కడతారు. కానీ సంక్షేమ హాస్టల్స్ మాత్రం ఒక్కటి కూడా సొంత భవనాలు లేవు. విద్యార్థులు ఒక్క రూమ్ లో ఒక 4-5 ఉండాల్సిన చోట్ల ఒక 40 నుంచి 50 మంది విద్యార్థులు ఒకే చోట పడుకుంటా ఉన్నారు. వాళ్ళకి అంటు వ్యాధులు వస్తూ ఉన్నాయి. మరి విద్యార్థులు ఒక 10 రోజులు హాస్టల్లో ఉంటే ఒక 10 రోజులు అంటు వ్యాధులతో ఇంట్లో ఉండే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సంక్షేమ హాస్టళ్ళకి సొంత భవనాలు నిర్మించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే విధంగా దేశానికే ఆదర్శమైన గురుకుల పాఠశాలలో దాదాపు ఇప్పటికే 1200 మంది పైగా విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. 50 మంది పైన విద్యార్థులు చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గురుకుల పాఠశాల పైన ప్రత్యేక చొరవ చూపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే విధంగా గురుకుల పాఠశాలలో ఇవ్వాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు ఒకప్పుడు కలలు కనేవారు. అదే తల్లిదండ్రులు ఇప్పుడు కన్నీళ్ళు తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే విద్యాపైన పర్యవేక్షణ ఉంటుంది, విద్యాపైన ఏ విధంగా చేయాలన్నది పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి తక్షణమే ఒక విద్యాశాఖ మంత్రి పెట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో అదే విధంగా తెలంగాణ విద్యార్థి మార్చి చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.